అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందన్న? ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఎక్కువ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చెయ్యని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా పనులు అయినాయి. ఇప్పుడు ప్రతి పేదవాడికి ఒక రేషన్ కార్డు ముఖ్యం, ప్రతి వ్యక్తి కానీ. ఇప్పుడు రేషన్ కార్డు లేని చాలా 10 సంవత్సరాల నుంచి ఇయ్యని రేషన్ కార్డు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డు ఫస్ట్ మొదలు పెట్టింది రేషన్ కార్డు. ఇలా ఆడోళ్ళకి బస్సు సౌకర్యం చాలా ఉంటుంది. బస్సులో వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణం చేసే ఇప్పుడు ఆడపిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఊళ్ళో పోవాలంటే వాళ్ళ హస్బెండ్ కానీ ఇంట్లో ఎవరైనా సేవ తీసుకొని 1000 రూపాయలు కానీ 500 కానీ వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ అవసరం లేకుండా వాళ్ళ అమ్మగారింటికి అత్తగారింటికి వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే అవుతుంది అది. మళ్ళీ ఏంటంటే పింఛని కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్డు కానీ మన బోరబండలో చాలా సౌలభ్యంతో బాగోదు. ఈ మన పిల్లలకు చూసా స్కాలర్షిప్లు కానీ పిల్లలకు కానీ దేనికి కానీ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ జాబ్స్ కానీ అన్నిటికీ చాలా సంతోషం ఉన్నది. మళ్ళీ ఏంటంటే మా జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ వచ్చిన నవీన్ యాదవ్ గారికి చాలా మంది సపోర్ట్ ఉన్నాం. మేము నవీన్ అన్న వస్తే మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ అవుతుందని మాకు కూడా చాలా సంతోషం ఉన్నది. అందుకే నవీన్ అన్న ఓటేసి सेकंड नंबर पे 11 तारीख सेकंड नंबर पे हाथ का निशान पे वोट देके हम लोग जिताएंगे जरूर. ज्यादा मेजॉरिटी नवीन भाई को दे देंगे. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు కదా, దాని గురించి మీరు ఎలా చూస్తారు? అంటే ముస్లిం ఓట్స్ పడాలని ఇస్తున్నారా, లేదంటే ఇంకా వేరే దాని గురించి ఇస్తున్నారా? దాని గురించి చెప్తారు. మైనార్టీలో ఇప్పుడు అజరుద్దీన్ సాబ్ చాలా సంతోషం. మాకు మా గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ టైం మాకు అజరుద్దీన్ సాబ్ చాలా చాలా సంతోషం. మా రేవంత్ రెడ్డి సాబ్కు మాకు కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము చాలా సంతోషం, మాకు చాలా ఆనందం. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మేజర్ ప్రాబ్లం 10 సంవత్సరాల కానీ పనులు ఇప్పుడు 2 సంవత్సరాలు అయి చూచారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ లో 10 సంవత్సరాల నుంచి అసలు మేజర్ ప్రాబ్లం చాలా ఉండే. అలా మెయిన్ ప్రాబ్లం గరీబోళ్ళదే ఎక్కువ ఉండే. ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డు అందరికీ దొరికింది. ప్రతి ఇంటికి సన్న బియ్యం ఏ గవర్నమెంట్ ఇచ్చిందని ఇప్పుడు మనకు 40 రూపీస్ 50 రూపీస్ పెడితే కేజీ వస్తున్నాయి. ఇప్పుడు అదే గవర్నమెంట్ వచ్చిందా ఖాళీ రేషన్ షాప్ లో పోయి తీసుకొని తింటున్నాను. ఓకే, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు మన ఎగ్జిట్ పోల్ వచ్చింది కదా, దాని గురించి టిఆర్ఎస్ గెలుస్తుంది అంటున్నారు. దాని గురించి మీరేం మాట్లాడారు? ఈ సంతోషం వాళ్ళ సంతోషం చాలా ఉంటుంది. అది ఎలక్షన్ అయినాక మాది ఉందని చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సంతోషపడేది ఆనందపడేది మా వర్క్ మాకు నడుస్తూనే ఉంటది. ఇది కంటిన్యూ నడుస్తూనే ఉంటది. మేము 11వ తారీఖు 14th తారీఖు రోజు సాయంత్రం మేము చూస్తాం మా సత్తా ఏందో. ఓకే.